2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో ఇండివిజువాలిటీ అనేది చాలా తక్కువగా మనం చూస్తున్నాం. ఎప్పుడు పేరెంట్స్ కూడా అన్నీ మేము చెప్పేస్తాము, అన్నీ మేము చూసుకుంటున్నాము అన్న ధోరణిలో డిపెండెంట్గా పిల్లల్ని తయారు చేస్తున్నారేమో అన్న కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో పిల్లలకి ఇండివిజువాలిటీ ఎంతవరకు అవసరం, అసలు పేరెంట్స్ దాన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్న దానిపైన మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఇండివిజువాలిటీ, సో ప్రతిదానికి డిపెండ్ అవ్వకూడదని మనమే చెప్తూ ఉంటుంటాం. వాళ్ళకంటూ అభిప్రాయాలు ఉంటుంటాయి, వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళు ఎదగాలి అని కోరుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు కనుక మనం చూస్తే ప్రతిదీ పిల్లలు ఏమనుకుంటున్నారో అన్న దానికంటే కూడా పేరెంట్స్ ముందే అన్నీ తీసుకొచ్చి పెట్టడం, వీళ్ళకంటే ఒక ఒపీనియన్ లేకుండా పోతుందేమో అని అనిపిస్తుంది. ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఇండివిజువాలిటీ ఎంతవరకు అవసరమని మనం అనుకోవచ్చు, అండ్ పేరెంట్స్ దాన్ని ఎలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు. ఇందులో పేరెంట్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి పేరెంట్ పిల్లల గురించి చెప్పే కంప్లైంట్స్లో వన్ ఆఫ్ ద కంప్లైంట్ ఇది. మా పిల్లలకి సొంతంగా ఏ పని చేసుకోవడం రావట్లేదు, ప్రతి విషయానికి మా మీదే డిపెండ్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళని ఏదైనా ఒక డెసిషన్ తీసుకోమని చెప్పినా కూడా అది ఖచ్చితంగా రాంగ్ డెసిషనే అయి ఉంటుంది అని చెప్పి పేరెంట్స్ అందరూ కూడా ఇదే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇది ఎక్కువ మనం టీనేజ్ ఏజ్ ఉన్న పిల్లల్లో పేరెంట్స్లో ఈ కంప్లైంట్స్ వింటూ ఉంటాం. ఎందుకంటే 10 years వరకు చిన్నపిల్లల్లా కనిపించిన వాళ్ళు 12 years 13 years వచ్చేటప్పటికి కొంచెం మనం చూసే పర్స్పెక్టివ్ మారుతుంది పిల్లల పట్ల, కొంచెం పెద్దవాళ్ళుగా చూస్తూ ఉంటాం. అప్పుడు కూడా వాళ్ళు చిన్న చిన్న డెసిషన్స్ కూడా తీసుకోవట్లేదు అన్నప్పుడు పేరెంట్స్లో ఈ భయం మొదలవుతుంది. నిజానికి ఈ తప్పు పిల్లలది కాదు, పేరెంట్స్ తెలియకుండానే పిల్లల్లో డిపెండెన్సీ అనేది అలవాటు చేసేస్తూ ఉంటారు. పేరెంటింగ్లోనే ఉంది ఇష్యూ. అది కూడా పేరెంట్స్ కూడా కావాలని చేయరు. పేరెంట్స్ చూపించే ప్రేమ, అతి గారాభం వల్ల పిల్లల్లో ఈ ఇండివిజువాలిటీ అనేది నేర్చుకోకుండా అక్కడే ఆగిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనము షాపింగ్కి తీసుకెళ్ళాం అనుకోండి, నీకు ఈ డ్రెస్ బాగుంటుంది, నీకు ఈ కలర్ బాగుంటుంది అని మనమే సెలెక్ట్ చేసి మన ఒపీనియన్ని వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది పేరెంట్స్. మనం కూడా ఏదో ఒక టైంలో ఈ మిస్టేక్స్ చేసిన వాళ్ళమే. అది తర్వాత ఎలా వస్తుంది అంటే, నువ్వు ఇదే తినాలి, నువ్వు ఇదే చెయ్యాలి అనేటప్పటికి పిల్లలకి కొత్తగా ఏది నేర్చుకున్న ఫీలింగ్ అయితే రావట్లేదు, స్కోప్ అనేది దొరకలేదు. కంప్లీట్గా అక్కడ డిపెండెన్సీ అయిపోయారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక డ్రాయింగ్ వేయమని మనం పిల్లలకి చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక పేపరు, పెన్సిల్, కలర్ పెన్సిల్స్ అన్నీ తెచ్చుకుని రెడీగా కూర్చున్నప్పుడు చాలామంది పేరెంట్స్ని నేను లైవ్గా చూశాను. ఇది ఏమంటారంటే, నువ్వేమి వేద్దాం అనుకుంటున్నావు, చెప్పు 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 అంటారు. అలా కాకుండా పిల్లలు ఒక డ్రాయింగ్ వేద్దామని రెడీ అయినప్పుడు వాళ్ళు ఇమాజినేషన్ ఒకటి చేసుకుంటారు, ఒక పిక్చర్ని ఇమాజిన్ చేసుకుంటారు. అది ఎలా వేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది. అది పూర్తిగా కంప్లీట్ అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ పేషెన్స్, ఆ వెయిటింగ్ అనేది పేరెంట్స్లో లేకపోవడం వల్ల నువ్వేం వేయాలనుకుంటున్నావు చెప్పు చెప్పు అంటారు. సరే చెప్పాడు, చెప్పిన తర్వాత అది ఇలా కాదు, ఇలా వేయాలి, ఇక్కడ ఇది ఉండాలి కదా, మరి ఇది నువ్వు వేయలేదేంటి అని ఓవర్గా గైడ్ చేసేస్తూ ఉంటారు. అక్కడ అల్టిమేట్గా ఆ పిల్లాడి లోపల ఏది ఉందో, మైండ్లో ఏదైతే అనుకున్నాడో అక్కడ అది ప్రజెంట్ చేయలేకపోయాడు. అప్పుడు డిపెండెన్సీ అనేది అలవాటు అవుతుంది. నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది, పేపర్ తీసుకొచ్చి డైరెక్ట్ మీ దగ్గరకే వస్తాడు, అమ్మ ఏం వేయను చెప్పు అని. ట్రూ, ఇది కదా. అంటే తన ఒపీనియన్కి వాల్యూ లేదు అనే హింట్ మనమే ఇచ్చాం, రైట్? ఇక్కడ స్టార్ట్ అవుతుంది డిపెండెన్సీ అనేది. మరి ఎలా అంటారు పేరెంట్స్? మీరు అన్నారు పేరెంట్స్ మిస్టేక్స్ ఉన్నాయి అని. పేరెంట్స్ మరి ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇండివిజువాలిటీని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళలో అంటారు? అసలు పిల్లల్లో ఈ ఇండివిజువాలిటీ అనే డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 months. 18 monthsకే వాళ్ళల్లో ఈ ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. 1.5 year. ఓకే. కానీ ఇది మనం గుర్తించడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. వాళ్ళ చుట్టూ కొన్ని బొమ్మలు పెట్టినప్పుడు వాళ్ళకి ఒక దాంతో ఆడుకోవాలి అనే ఆలోచన ఉంటుంది, కానీ వద్దు ఇది తీసుకో, ఇట్రా, ఇది తీసుకొని ఇది ఆడుకో అని చెప్పి మనమే గైడ్ చేసేస్తూ ఉంటాం. అక్కడే డిపెండెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. అదే డెవలప్ చేసినప్పుడు 10 years తర్వాత నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పడం ఫూలిష్నెస్సే కదా. ట్రూ.
ఎలా తీసుకుంటారు? ప్రతిదానికి మన మీదే డిపెండ్ అవుతూ ఉంటారు. ఇండివిజువాలిటీ ఎక్కడొచ్చింది? అంతేకాదు, అసలు పేరెంట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది బయట పెట్టాలి అంటే వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలి. ఆ కాన్వర్జేషన్లోనే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ స్టెప్ తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎలా అంటారు ప్రసన్న గారు, మీరు కమ్యూనికేట్ చేయాలి అన్నారు, ఎట్ ద ఏజ్ స్టార్టింగ్ ఏజ్ కూడా 1.5 year అని చెప్తున్నారు. ఆ కమ్యూనికేషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అంటారు? ఆ ఒపీనియన్ని వాళ్ళకి ఇచ్చే విధంగా పేరెంట్, ఎస్పెషల్లీ తల్లి ఎలా ఉండాలి అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, అన్నం పెడదామని పిల్లల్ని తీసుకెళ్తాం. గబగబా కలిపేసి నువ్వు ఇది తినాలి, నెక్స్ట్ ఇది కలుపుతా, ఇది తినాలి అవును అని చెప్పేస్తూ ఉంటాం తప్ప ఇదేంటో నీకు తెలుసా, ఈరోజు ఒక కొత్త వెజిటేబుల్ని, ఒక కొత్త కర్రీని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, మనం తిందామా, మనం దీని గురించి చూద్దామా అని ఏ పేరెంట్ మాట్లాడే ధైర్యం లేవు. ఆ ఓపిక, ఆ ఓర్పు అసలే లేదు. ఎందుకు అంటే ఫాస్ట్గా మనకి పని అయిపోవాలి. ఎవరైనా ఇదే ఆలోచిస్తున్నారు తప్ప అక్కడ మనం వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఇస్తున్నామో ఆ కాన్వర్జేషన్లో అనేది ఏ పేరెంట్స్ ఆలోచించరు. నిజంగా ఆ కాన్వర్జేషన్ అక్కడైతే నడిస్తే కనుక మనకి బోనస్గా చాలా వస్తాయి. ఫస్ట్ వచ్చేది ఎమోషనల్ కనెక్షన్. పిల్లలతో అది చాలా చాలా అవసరం ప్రతి పేరెంట్కి. మన పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో అనేది వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ బిహేవియర్లోనే మనకు అర్థమవుతుంది. కానీ ఆ ఎఫర్ట్స్ పెట్టడానికి ఇప్పుడు పేరెంట్స్ ఎవరు కూడా రెడీగా లేరు. అన్నం తినిపించేటప్పుడు చూసావా, నేను నీకు అన్నం తినిపిస్తాను, ఇప్పుడు రెడీ అవ్వు, నేను వస్తాను, నేను తినిపించనా అనే క్వశ్చన్ ఎప్పుడైతే ఒక చిన్న పర్మిషన్ లాగా సరదాగా మనం అడిగామో వాళ్ళకు ఒక థాట్ వస్తుంది. అప్పుడు ఏమని, ఓకే నా ఒపీనియన్కి కూడా ఒక వాల్యూ ఉంది, నా డెసిషన్కి కూడా ఒక వాల్యూ ఉంది, ఇక్కడ నేను ఎస్ చెప్పచ్చు, నో చెప్పచ్చు, నా డెసిషన్కి అవతల వాళ్ళు వెయిట్ ఇస్తున్నారు అనే ఒపీనియన్ పిల్లలకి ఫస్ట్ ఫ్రేమ్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కన్వర్జేషన్లోనే మనకు చాలా తెలుస్తాయి పిల్లల గురించి. అంతేకాదు, పిల్లలకి డ్రెస్ చేయించేటప్పుడు ఇప్పుడు నేను నీకు డ్రెస్ చేయించినా, నీకు బాత్ చేయించనా అని ఎప్పుడైతే అడుగుతామో పిల్లలకి ఇది నాది కాబట్టి అవతల వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నారు అనే ఆలోచన వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి కూడా పిల్లలు యాడ్ చేసుకుంటారు. అదేంటి అంటే, మనం ఎప్పుడైతే వాళ్ళు చేసే ప్రతి విషయంలోనూ మనం పర్మిషన్ అడుగుతున్నామో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో, అప్పుడు పిల్లలు ఏం గ్రహిస్తారు అంటే, బయట వాళ్ళు ఎప్పుడైనా మన పిల్లలతో తప్పుగా టచ్ చేయాలి అని ప్రవర్తించేటప్పుడు పిల్లలు ఇది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అనేది గ్రహించగలుగుతారు. సో అన్ని ఇన్పుట్స్ ఉంటాయి దానిలో. మనం ఇచ్చే చిన్న విషయంలో అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేయగలుగుతారు. సో పేరెంట్స్ ఇది తెలుసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇండివిజువాలిటీని పిల్లలకి నేర్పించే ప్రయత్నంలో ఆ ఇండివిజువాలిటీ యొక్క బౌండరీస్ చెప్పకపోతే అక్కడ ఫ్యూచర్ అంతా కూడా చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ ఆ బౌండరీస్ మాత్రం గుర్తుంచుకోవాలి. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఇండివిజువాలిటీ డెవలప్ చేయడంలో ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ అనేది యాడ్ చేయాలి అన్నారు. అండ్ దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్ని ఏ విధంగా గైడ్ చేయాలి అంటారు పేరెంట్స్ పిల్లలకి? రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎప్పుడు సెల్ఫ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ బట్టలు మనం వాష్ చేస్తాం, ఇన్నర్స్ అనేవి కంప్లీట్గా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ పర్సనల్. సో ఒక 5 years క్రాస్ అయిన తర్వాత నుంచి కూడా నీ ఇన్నర్స్ నువ్వే వాష్ చేసుకోవాలి అని నేర్పించడం అనేది చాలా గుడ్ థింగ్. అది కొన్ని విషయాల్లో మనం నెగిటివ్గా ఆలోచించినప్పటికీ కూడా పిల్లలకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నట్టే. అంతెందుకు, మనం స్కూల్కి వెళ్ళేటప్పటికి నర్సరీలో జాయిన్ చేస్తారు 3 yearsకి. జాయిన్ చేసినప్పుడు వాళ్ళ షూస్ వాళ్ళని తెచ్చుకొని వేసుకోమనడం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నీ బ్యాగ్ నువ్వు సర్దుకోవాలి, నీ వాటర్ బాటిల్ నువ్వే ఫిల్ చేసి పెట్టుకోవాలి, అమ్మ బాక్స్ ప్యాక్ చేసి ఇస్తుంది, నువ్వే బ్యాగ్లో పెట్టుకోవాలి, నీ నాప్కిన్ ఎక్కడుందో నువ్వే తెచ్చుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇండివిజువాలిటీని అక్కడి నుంచే డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగా వాళ్ళ ఇన్నర్స్ని వాళ్ళు క్లీన్ చేసుకోవడం, వాష్ చేసుకోవడం. పేరెంట్గా నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ నువ్వు వాష్ చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే, ఖచ్చితంగా. కానీ అది ఒకటి వాళ్ళకి ఏమర్థమైంది అక్కడ, ఓకే ఇది నా పని, ఇది నా పని, ఇది నా పర్సనల్ థింగ్, నేను చేసుకోవాలి అనేది 5 years నుంచి డెవలప్ అయితే ఒక 2 years 3 years అయ్యేటప్పటికి అందులో వాళ్ళు ప్రో అయిపోతారు. 10 years తర్వాత ప్యూబర్టీ ఏజ్కి వచ్చిన తర్వాత ప్రతి విషయం మనం పక్క నుండి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇండివిజువల్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతలాగా సెట్ చేసిన వాళ్ళం అవుతాం. బట్ ఇప్పుడు అతిగారాబాల వల్ల పిల్లల్ని ఎలా అయిపోయింది అంటే, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి చాలా పెద్ద హెడేక్ అయిపోయింది. ప్రసన్న గారు, ఇప్పిన బట్టలు అక్కడే ఉంటాయి,
తీసుకెళ్ళి టబ్బులో వేయరు. ఇవే మనం కామన్గా వింటాము. వాళ్ళ బాత్ వాళ్ళు చేయరు, వంటగదిలో ఉన్న అమ్మ పరిగెత్తుకుంటూ రావాలి స్నానం చేయించడానికి. అది ఎక్కడ మిస్టేక్ జరుగుతుందన్నది తెలియదు. ఇప్పుడు 8 years 9 years వచ్చిన పిల్లలు కూడా ఇంకా డిపెండ్ అయిపోతూ ఉంటారు. హెయిర్ కోసం డిపెండ్ అయ్యారంటే అది వేరు. బాతింగ్ కోసము, షూ కోసము, లంచ్ బాక్స్ కోసము, అన్నిటికీ, స్కూల్ డ్రెస్ వేసుకోవడానికి, వీటన్నింటి కూడా మీరు అన్నట్టుగానే చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్, కొంచెం టైంని కనుక మనం పిల్లల వైపు కేటాయించి ఆ ఏజ్లో ఒక 5 years వాళ్ళపైన కనుక మనం పెట్టగలిగితే డెఫినెట్గా ఇండివిజువాలిటీతో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. అండ్ చాలామంది పేరెంట్స్ ఏమడుగుతూ ఉంటారు అంటే, పిల్లలు మాట వినట్లేదు, ఇండివిజువల్గా డెసిషన్ మేకింగ్ వాళ్ళకి రావట్లేదు, మా పైన కంప్లీట్గా డిపెండ్ అయిపోయి ఉన్నారు, మా పిల్లలకి ఇప్పుడు 10 years 12 years వచ్చేసాయి, ఏది మంచి ఏది చెడు కూడా తెలియట్లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, మనం గైడెన్స్ ఇవ్వాలి అనుకున్నా మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఇలాగే పేరెంటల్ కౌన్సిలింగ్కి చాలామంది వస్తారు. పిల్లల్లో ఇష్యూస్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు మా పిల్లలకి డిపెండెన్సీ అనేది బాగా అలవాటైపోయింది, డెసిషన్ మేకింగ్ అనేవి పిల్లలు తీసుకోలేకపోతున్నారు అనేది మేము కొన్ని లైఫ్ స్కిల్స్ ఉంటాయి, ఒక 10 లైఫ్ స్కిల్స్, ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ మనం లైఫ్లో చాలా నేర్చుకుంటాం, కానీ అవసరమైనవి నేర్చుకోం. అవి మనం రెగ్యులర్గా చేసే పనులే, కాకపోతే అది మనకి స్కిల్ అని మనం గుర్తించాం. అవి ఖచ్చితంగా లైఫ్లో అవసరమైన స్కిల్స్, అలాంటి ఒక 10 skills ఉంటాయి. అవి నేర్చుకోవడం కోసం పిల్లల్ని టీనేజ్కి వచ్చిన తర్వాత మా దగ్గర కౌన్సిలింగ్కి పంపిస్తూ ఉంటారు పేరెంట్స్. అలాగే పేరెంటల్ కౌన్సిలింగ్కి కూడా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్, ఇప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే 10 years వచ్చే వరకు బాగా ప్యాంపర్ చేసి పిల్లల్ని ఏది నేర్చుకోకుండా, వాళ్ళు ఇండిపెండెంట్గా చిన్న చిన్న పనులు తీసుకోకుండా, నా వాటర్ బాటిల్ ఎక్కడుంది అని అడుగుతారు, నా బాస్కెట్ ఎక్కడుంది, నా బాక్స్ ప్రిపేర్ చేసావా, అమ్మ ప్రిపేర్ చేయడం వరకునే, అది తీసుకొని బ్యాగ్లో పెట్టుకోవడం అది పిల్లల రెస్పాన్సిబిలిటీ. అది కూడా చేసుకోలేని పిల్లలు ఉన్నారు. అక్కడి వరకు పిల్లల్ని తీసుకొచ్చేసి 10 years తర్వాత మా పిల్లలకి ఇండివిజువాలిటీ లేదు అని పేరెంట్స్ బాధపడుతున్నారు. సో ఇవన్నీ పేరెంటింగ్లో ఉండే ఇష్యూసే, వాటి కోసం కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. ఎస్. సో ఫస్ట్ పిల్లల కంటే ముందు పేరెంట్సే రావాలి అంటారు. ఖచ్చితంగా. సో ఎవరైతే 2 years పిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకున్నప్పుడు పేరెంటింగ్లో ఇండివిజువాలిటీని, రెస్పాన్సిబిలిటీని ఎలా యాడ్ చేయాలి అన్న వాటిపైన వాళ్ళకి అవగాహన కావాలంటే మనం గైడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు. డెఫినెట్లీ. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.